హాయ్ అండి, వెల్కమ్ టు మహీ వ్లాగ్స్. ఈరోజు ఎట్ స్పెషల్ అనుకుంటున్నారా? మా అమ్మమ్మ వదిన వాళ్ళతో కలిసి ఈరోజు శృంగట వెల్లభ వెంకన్న స్వామి టెంపుల్కి అయితే రావడం జరిగింది. దీని అడ్రస్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అన్నది పెడతాను నేను. ఇంక ఇదంతా వచ్చి లోపలికి వెళ్ళడానికి అండి. ఈ వే అంతా వచ్చేసి గుడి చుట్టూ ప్రదర్శనం చేసినట్టు ఉంటుంది. ఈ వే అయితే కనుక ఇది వచ్చి శిఖరం అండి. ఇది లోన్కి అయితే ఫోన్ అన్నది అలౌ చేయనివ్వరు. బయట నుంచే ఏదైనా సరే ఫోన్ సాధారణంగా ఏ గుడి లోపలికి అలౌ అయితే చేయనివ్వరు కదా. చూసారు కదా మా వదిన ఫోటో తీస్తుందని చూడని సరే అనగానే నా వైపు తిరిగి చూసుకుంది. చూసారు కదా, ఇది వచ్చి బయటకి ఇంకా వెళ్ళడానికి ఫోన్ అన్నది లోనకి తీసుకెళ్ళలేదు. అందుకే బయట నుంచి ఇంక తీసుకున్నాను నేను. ఇది చూసారా, బయటకు వచ్చే మార్గం ఇది. ఇక్కడ వచ్చేసి ఉచిత దర్శనం 50 రూపాయల దర్శనం కూడా ఉంటుందండి. 50 రూపాయల దర్శనం అయితే కనుక డైరెక్ట్ దగ్గర నుంచే జరుగుతుంది. ఇంక ఇది వచ్చి గజస్తంభం అండి. గజస్తంభం చుట్టూరు అన్ని దేవుళ్ళని మొత్తం శ్రీరాముల వారిని, వరాహరూప స్వామి అందరిని చుట్టూరా బాగా అయితే చెక్కిరు. ఇంకా ఈ టెంపుల్లో మేము ఇవన్నీ తిరగడానికి మా పిల్లల్ని మా అన్నయ్య కప్ చెప్పేసి అక్కడ బండి దగ్గర వాళ్ళని ఉండమని చెప్పేసి మేము ఇవన్నీ చూసుకుంటున్నాం. పిల్లల్ని తీసుకొని వస్తే కనుక వాళ్ళతో అసలు ఏ దర్శనం కూడా జరగనివ్వరు. వాళ్ళు ఉండలేరు కూడా ఇంక ఈ ఎండకి. అందుకనేసి వాడికి పిల్లల్ని అప్ చెప్పేసి మేము అయితే కనుక ఇలా తిరుగుతున్నాం ఇక్కడ. ఇంక మా అమ్మను అక్కడ నుంచి వస్తుందా అని చూస్తే ఇంక అక్కడి నుంచి అయితే రావట్లేదు. ఇంక మా అమ్మకి గుడికి వచ్చేవంటే ఆ పంతుల దగ్గరే సగం టైం వదిలేస్తుంది మా అమ్మ. ఈ స్వామివారేనండి. ఇదైతే బ్యాక్ సైడ్ బయటను ఉంటారు ఈ బొమ్మ. దీన్ని ఇంకా వచ్చి మా అమ్మ వాళ్ళు గోశాలకు అయితే వెళ్దాం అని గోశాల దగ్గరికి అయితే మేము వెళ్ళాము. అలాగే ఆవుతో కూడా ఫ్రెండ్షిప్ చేసేద్దాం కదా అని వెళ్తే కనుక హాయ్ అని చెప్పినట్టు బుర్ర అయితే ఊపింది. చాలా బాగా అనిపించింది నాకైతేని. ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా దండం పెట్టుకొని ఇంకా కృష్ణుడికి బాయ్ చెప్పేసి ఇంకా ఇంటికి ప్యాకప్ చెప్పేద్దాం అనేసి అనుకున్నామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు అడ్రస్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను.